మార్నింగ్ మార్నింగ్ మ్యాగజైన్కి స్వాగతం. ప్రముఖ దినపత్రికలో వస్తున్న వార్తలకు చెప్తున్న పరిణామాలు చూద్దాం. ఈనాడు చూస్తే రైడెన్కి రైట్ అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. విశాఖలో 87,520 కోట్లతో దేశంలోని అతిపెద్ద డేటా సెంటర్ గూగుల్ అనుబంధ సంస్థ రైడెన్ ఇన్ఫోటెక్ ప్రతిపాదనకు ఆమోదం. పంచాయతీ క్లస్టర్ల రద్దు, 4 గ్రేడ్లుగా పంచాయతీల విభజన, 1.27 లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులకు ఆమోదం. వీటితో 78,771 మందికి ఉద్యోగాల కల్పన. మంత్రిమండలి నిర్ణయాలు. రాష్ట్ర సాఫ్ట్వేర్ రంగ గతిని మార్చే కీలక నిర్ణయానికి మంత్రిమండలి పచ్చజెండా ఊపింది. గూగుల్ అనుబంధ సంస్థ అయిన రైడెన్ ఇన్ఫోటెక్ ప్రైవేట్ లిమిటెడ్ విశాఖలో ఏర్పాటు చేసే దేశంలోనే అతిపెద్ద డేటా సెంటర్కి ఆమోదం తెలిపింది. తద్వారా విశాఖ ఏఐ స్మార్ట్ సిటీగా రూపాంతరం చెందనుంది. మొత్తంగా 1,27,181 కోట్ల విలువైన ప్రాజెక్టులు, 78,771 మంది ఉద్యోగాల కల్పన ప్రతిపాదనలకు ఆమోదిస్తూ మంత్రిమండలి నిర్ణయం తీసుకుంది. సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన శుక్రవారం నిర్వహించిన మంత్రివర్గ సమావేశం వివరాలని సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కుల్స్ పార్థసారథి విలేకరులకు వెల్లడించారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే P4 అంటే డబ్బు కాదు, చేయూత. ఎథనాల్ ప్లాంట్తో పర్యావరణానికి మేలు. నెల్లూరు జిల్లాలో 3 ప్రాజెక్టులకి చంద్రబాబు ప్రారంభోత్సవం. చింతా శశిధర్ ఫౌండేషన్కి సీఎం అభినందనలు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. మొన్నటిదాకా ఏదైతే సూపర్ 6లో కీలకమైనటువంటి ప్రతి మహిళకి 1,500 రూపాయల డబ్బులు అన్నటువంటిది P4 ద్వారా ఇప్పించేస్తాం, తద్వారా వాళ్ళు బాగుపడిపోతున్నారు అని చెప్పిన దాని నుంచి ఇప్పుడు P4 అంటే అట్లా డబ్బులు ఇవ్వడం కాదు, వాళ్ళకి చేయూతనివ్వడం అన్నటువంటి. చేయూత అనేటటువంటి పథకం కింద ఇంతకుముందే చేయూత ఇచ్చారు. అట్లాగే దాంతోపాటుగా ఆ 0 వడ్డీ రుణాలని, డ్వాక్రా రుణమాఫీ అని అవన్నీ ఇచ్చారు. అప్పుడు అవన్నీ తప్పని చెప్పి అదంతా శ్రీలంక వెనిజులా అవుతుందని ఇప్పుడు దాన్ని ఏమంటారు, స్కిల్ డెవలప్మెంట్ దాన్ని ఇప్పుడు చేయూత కింద తీసుకురావడం అనేటటువంటి కాన్సెప్ట్ నడుస్తుంది అనమాట. లేకపోతే ధీర వనితకు పట్టం. వెనిజులా ప్రతిపక్ష నేత మరియా కొరీనా మచాదోకు నోబెల్ శాంతి పురస్కారం. నిరంకుశత్వం అనే అంధకారంలో కూరుకుపోయిన వెనిజులాకు ప్రజాస్వామ్య వెలుగులు పంచేందుకు అలుపెరగని పోరాటం చేస్తున్న ధీరవనిత మరియు కొరీనా మచాడోకు అత్యున్నత గౌరవం లభించింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆశలపై నీళ్లు చల్లుతూ ఈ వెనిజులా ప్రతిపక్ష నాయకురాలని ఏడాది ప్రతిష్టాత్మక నోబెల్ శాంతి పురస్కారం నార్వేజియన్ నోబెల్ కమిటీ ఎంపిక చేసింది. ప్రాణాలకు తెగించి శాంతి మార్గంలో మచాడో చేస్తున్న కృషి అందరికీ స్ఫూర్తిదాయకం అంటూ అవార్డు ప్రకటన సందర్భంగా శుక్రవారం ప్రశంసించింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అదే సందర్భంలో మా పోరాటానికి మద్దతు ఇస్తున్న ట్రంప్కి అవార్డు అంకితం ఇస్తున్నా అని చెప్పడం ద్వారా రివర్స్ అయింది. ఇప్పుడు వీళ్ళు చెప్తున్నటువంటిది ఏంటి, అక్కడ వీళ్ళ పోరాటం ఏదో చేస్తున్నారు అద్భుతంగా వెనిజులా అని. అమెరికా నడిపిస్తున్నది. ఇప్పుడు ఎట్లయితే వాడు మన యూనస్ ఉన్నాడు బంగ్లాదేశ్, వాడికి అంటే రామన్ మెగసెసే అవార్డు ఇస్తేనేమో భారత వ్యతిరేకులు అనమాట, దేశ ద్రోహులకి రామన్ మెగసెసే అవార్డులు ఇస్తుంటారు. ప్రపంచవ్యాప్తంగా ఎవరికి నోబెల్ వస్తుందో వాళ్ళు ఆయా దేశాల్లో అమెరికా తరపున పనిచేసి పెట్టేటటువంటి తాబేదారులు, సోరోస్ గ్రూప్ బ్యాచ్ అనమాట. అది అసలు విషయం రాయడానికి పత్రికలకి దమ్ము ధైర్యం చాలా సావదు. లేకపోతే గాజాలో అమల్లోకి కాల్పుల విరమణ అంటూ సైన్యాన్ని ఉపసంహరించుకున్న ఇజ్రాయెల్, స్వస్థలాలకు తిరిగి వెళ్తున్న పాలస్తీనియన్లు. ఇజ్రాయెల్ హమాస్ మధ్య శాంతి ఒప్పందం జరిగిన నేపథ్యంలో ఉత్తర గాజాకు పాలస్తీనియన్లు తరలి వస్తున్నారు అన్నట్టు వార్తను హైలైట్ చేశారు. అందుకే వాళ్ళు ఏం చేయాలి, అక్కడ బూడిదైనటువంటి ప్లేస్లో, మునిగిపోయిన ధ్వంసమైన నాశనమైన కొంపల్లో ఎక్కడ ఉండాలి, వాళ్ళ ఇల్లు ఎక్కడ ఉందో కూడా వాళ్ళకి తెలియదు. ఇప్పుడు లేకపోతే నకిలీ మద్యం కేసు నిందితుడు జనార్దన్ రావు అరెస్ట్. ఆఫ్రికా నుంచి ముంబైకి, అక్కడి నుంచి గన్నవరానికి రాక విమానాశ్రయంలో మాటు వేసి పట్టుకున్న ఎక్సైజ్ బృందాలు రహస్య ప్రదేశానికి తరలించి విచారణ. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ములకల్చేరు ఇబ్రహీంపట్నంలో నకిలీ మద్యం తయారీ కేంద్రాల నిర్వాహకుడు. ఈ 2 కేసుల్లో ప్రధాన నిందితుడు అద్దేపల్లి జనార్దన్ రావు ఎక్సైజ్ అధికారులు ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. నకిలీ మద్యం తయారీ రాకెట్ బయటపడేటప్పటికీ ఆఫ్రికాలో ఉన్న జనార్దన్ రావు శుక్రవారం సాయంత్రం తొలుత ముంబైకి, అక్కడి నుంచి గన్నవరానికి చేరుకున్నారు. ఆయన వస్తారన్న ముందస్తు సమాచారంతో ఎక్సైజ్ బృందాలు అక్కడ మాటు వేశాయి. జనార్దన్ రావు విమానాశ్రయం నుంచి బయటికి రాగానే అదుపులో తీసుకుని రహస్య ప్రదేశానికి తరలించి విచారిస్తున్నారు. జనార్దన్ రావును శనివారం న్యాయస్థానంలో హాజరుపరిచే అవకాశం ఉందన్నట్టు వార్తని హైలైట్ చేశారు. ఇక్కడ మరి విమానాశ్రయంలో మాటు వేసి పట్టుకోవడం ఏంది, ఆయన వస్తున్నానని ఓపెన్గా స్టేట్మెంటే ఇచ్చాడు. అదేదో అద్భుతంగా పట్టుకున్నట్టు వార్త. అది ఓపెన్గా అతను నేను వస్తున్నానని చెప్పిన తర్వాత. లేకపోతే సాక్షి పక్కా వ్యూహం ప్రకారమే అన్నటువంటి వార్తని హైలైట్ చేసింది. ముఖ్య నేత ఆశీస్సులతో నకిలీ మద్యం దందా ప్రణాళిక అమలు. అక్రమానికి పూర్తిగా ప్రభుత్వ పెద్దల ప్రోత్సాహం. ఉండవల్లి నుంచే చక్రం తిప్పుతున్న మాస్టర్ మైండ్. మద్యం విధానం వ్యవస్థీకృతం వెనక ఆయనే. 2024 ఎన్నికలకు ముందు ఆఫ్రికా మోడల్కు పన్నాగం. అందుకే సీనియర్లను కాదని జయచంద్రారెడ్డికి తంబళ్లపల్లి టికెట్. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే దందా షూరు. ఇందులో భాగంగానే ప్రభుత్వ మద్యం దుకాణాల తొలగింపు, బెల్ట్ షాపులు, పర్మిట్ రూములతో వ్యవస్థపై పూర్తి నియంత్రణ, నకిలీ మద్యం తయారీ ప్లాంట్లు నెలకొల్పి యథేచ్ఛగా అమ్మకాలు. టీడీపీ సిండికేట్ గుప్పెట్లోకి మొత్తం మద్యం నెట్వర్క్. సూక్ష్మ మధ్యతరహా పరిశ్రమల రీతిలో రాష్ట్రమంతటా నకిలీ యూనిట్లు. ఎక్కడ మద్యం దొరికిన జయచంద్రారెడ్డి, జనార్దన్ రావుతో లింకులు అన్నటువంటి వార్తని
హైలైట్ చేశారు. వాళ్ళు ఇదివరకు తాడేపల్లి ప్యాలెస్ నుంచి ఇదంతా అని రాసేవాళ్ళు కదా, పేరు రాయకుండా జగన్ది. అందుకని ఇప్పుడు వీళ్ళు ఉండవల్లి కరకట్ట అంటే చంద్రబాబు చేయిస్తున్నారు అన్నటువంటి కోణాన్ని ప్రొజెక్ట్ చేసుకొస్తున్నారు. లేకపోతే ఆరోగ్యశ్రీ ఆశకు గండి అంటూ సేవలు నిలిపివేసిన ఏపీ స్పెషాలిటీ ఆసుపత్రుల అసోసియేషన్ చంద్రబాబు సర్కార్ పేర్చిన బకాయిలతో విసిగి వేశారు నిర్ణయం. 3,000 కోట్లకు పై బకాయిలు పెట్టిన కూటమి సర్కార్ సేవలు నిలిచిపోవడంతో పేద మధ్యతరగతి రోగుల హాహాకారాలు. పట్టించుకోకుండా చోద్యం చూస్తున్న సీఎం చంద్రబాబు అంటే చంద్రబాబు ప్రభుత్వ నిర్లక్ష్యం రాష్ట్రంలోని పేద మధ్యతరగతి ప్రజలకు ప్రాణ సంకటంగా మారింది. బిల్లులు చెల్లించడం మహాప్రభు అని పదే పదే వేడుకున్న ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో ప్రైవేట్ నెట్వర్క్ ఆసుపత్రులు శుక్రవారం నుంచి ఆరోగ్యశ్రీ సేవలను పూర్తి స్థాయిలో నిలిపేశాయి. ప్రభుత్వం 3,000 కోట్లకు పై బకాయి పెట్టింది. ఒక్కో ఆసుపత్రి 2 కోట్ల నుంచి 5 కోట్ల మేర అప్పుల్లో ఉన్నాయి. అప్పులు వడ్డీ భారం పెరిగిపోయింది. పరిస్థితుల్లో ఉచిత వైద్య సేవలు అందించలేమంటూ అన్ని ఆసుపత్రుల వద్ద ఫ్లెక్సీలు పెట్టారన్నట్టు వార్తని హైలైట్ చేశారు. కాబట్టి గవర్నమెంట్ ఎందుకు పట్టించుకోవట్లేదంటే పట్ల ఎలక్షన్స్ ఏం లేవు, చివరిలో ఎలక్షన్స్ ముందు ఏదైనా చేస్తే అందులో ఈలోపు ఏదో ఆ ఇన్సూరెన్స్ స్కీమ్ తీసుకొస్తున్నారు కాబట్టి దాంతో పని జరిగిపోతుంది. అప్పటికి జనం ఇదంతా మర్చిపోతారు. ఇప్పుడు చచ్చిపోయినా లేకపోతే అనారోగ్యం పాలయ్యి నానా తిప్పలు పడుతున్నా అప్పటికి మర్చిపోతారు అన్నటువంటిది. తాత్కాలికమైనటువంటి ప్రాబ్లం ఏం లేదన్న ధైర్యం ప్రభుత్వాన్ని. లేకపోతే జన జాతర అంటూ ఉత్తరాంధ్రలో వైఎస్ జగన్ పర్యటనలో వెల్లువెత్తిన జనసముద్రం. కర్ఫ్యూను తలపిస్తూ పోలీసులు మోహరించిన లెక్క చేయకుండా పోటెత్తిన జనం. మండుటెండ జోరువాన్లోను చెక్కుచేదరని అభిమానం. ఇటీవల కాలంలో అతిపెద్ద రాజకీయ కార్యక్రమం అభివర్ణిస్తున్న పరిశీలకులు. బాబు అసమర్థ పాలనపై తీవ్ర వ్యతిరేకతకు సంకేతం అంటున్న విశ్లేషకులు. ఇంటికే పథకాలు సేవలతో పేదల జీవితాల్లో జగన్ చెరగని ముద్ర. జగన్ సుపరిపాలన బాబు దగాపై సర్వత్రా మరోసారి చర్చ. హామీల ఎగవేత మోసాలమయంగా కూటమి 16 నెలల పాలన అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ప్రాణవాయువు అందక ప్రాణం పోయింది అంటూ అర్ధరాత్రి వేళ ఊపిరాడక విద్యార్థినికి అస్వస్థత. ఉదయం 6 గంటలకు తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చిన కేజీబీవీ ఉద్యోగులు. బ్రహ్మసముద్రం పిహెచ్సిలో విద్యుత్ లేక గంటపాటు ఆక్సిజన్ అందని వైనం. కళ్యాణదుర్గం ఆర్జీటీ ఆసుపత్రికి తరలింపు, చికిత్స పొందుతూ మృతి. సకాలంలో ఆక్సిజన్ పెట్టుంటే బతికేదంటున్న కుటుంబ సభ్యులు అన్నటువంటి వార్త. అట్లాగే బీసీ హాస్టల్ విద్యార్థులకు అస్వస్థత, వాంతులు, విరోచనాలు, కడుపు నొప్పితో బాధపడుతూ పెదనందిపాడు పిహెచ్సిలో చేరిన 54 మంది విద్యార్థులు ఫుడ్ పాయిజనే కారణం అని ప్రాథమికంగా అంచనా అన్నటువంటిది హైలైట్ చేశారు. ప్రతి చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి సుప్రీం ముందస్తు బెయిల్. కక్ష సాధింపుతో చేయాలని చూస్తున్నారు అంటూ కారులో డబ్బు దొరికిందంటూ కేసులో ఇరికించారు. ఇప్పటికీ ఇదే అక్రమ కేసులో ఆయన తండ్రి జైల్లో ఉన్నారు. కుమారుని కూడా జైల్లో పెట్టాలని చూస్తున్నారు. విచారణకు సహకరిస్తామని పిటిషనర్ చెప్పారు. ఎప్పుడు పిలిచినా వస్తామన్నారు. మోహిత్ రెడ్డి తరపున సీనియర్ న్యాయవాది గోయల్ వాదనలతో ఏకీభించిన అత్యున్నత న్యాయస్థానం రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు. మీరా బెయిల్ను వ్యతిరేకిస్తుందంటూ ప్రభుత్వ న్యాయవాదులకు ధర్మాసనం చురకలు. దేశంలో అతిపెద్ద కుంభకోణంలో నిందితులకు మీరే లాయర్లని వ్యాఖ్య అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇందులో కీలకమైనటువంటిది మద్యం అక్రమ కేసులో వైఎస్ఆర్సీపీ సీనియర్ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తనయుడు చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. కేసులో ఆయనకు మధ్యంతర ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ జస్టిస్ విక్రమనాథ్, జస్టిస్ సందీప్ మోతాలతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. ముందస్తు బెయిల్ను తిరస్కరిస్తూ గతంలో హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ మోహిత్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్పై శుక్రవారం సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున హాజరైన సీనియర్ న్యాయవాదుల వాదనలను తోసిపుచ్చిన ధర్మాసనం మోహిత్ రెడ్డికి మధ్యంతర రక్షణ కల్పించింది. ప్రభుత్వం చెప్పాలనుకుంటున్న వాదనలకు 4 వారాల్లో కౌంటర్ అఫిడవిట్ రూపంలో దాఖలు చేయాలని ఆదేశించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. ఆ తర్వాత పిటిషనర్ 2 వారాల్లోకి రిజాయిండర్ దాఖలు చేసేందుకు చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి అవకాశం కల్పించింది. అనంతరం ఈ కేసును తదుపరి విచారణకు జాబితాలో చేర్చనున్నట్టు ధర్మాసనం తెలిపింది. మీరా బెయిల్ వ్యతిరేకించేదంటే ఈ సందర్భంలో ప్రభుత్వ న్యాయవాదులకు సుప్రీం చొరకలు. పిటిషన్పై విచారణ సందర్భంలో ప్రభుత్వం తరపున హాజరైన సీనియర్ న్యాయవాదుల తీరుపై ధర్మాసనం కీలకమైన ఘాటైన వ్యాఖ్యలు చేసింది. మీరా బెయిల్ను వ్యతిరేకించేదంటూ సీనియర్ న్యాయవాదులు ముకుల్ రోహిత్గి, సిద్ధార్థ లుద్రా, సిద్ధార్థ అగర్వాల్ను ఉద్దేశించి ధర్మాసనం నేరుగా ప్రశ్నించింది. మీరు దేశంలోని మోసగాళ్లందరి తరపున వాదించే న్యాయవాదులు, దేశంలో జరిగే అతిపెద్ద కుంభకోణాల్లో నిందితులకు మీరే లాయర్లు, ఎప్పుడు బెయిల్ కోసం వాదించే మీరే ఇప్పుడు బెయిల్ను వ్యతిరేకిస్తున్నంటే ఆశ్చర్యంగా ఉందని ధర్మాసనం ఘాటుగా వ్యాఖ్యానించింది. ప్రభుత్వ మద్యం విధానంలో మార్పులు చేసి దేశవ్యాప్తంగా పేరున్న బ్రాండ్లను తొలగించారని రోహిత్గి చేస్తున్న వాదనల సందర్భంగా జస్టిస్ విక్రమనాథ్ నేతృత్వం ధర్మాసనం జోక్యం చేసుకుంటూ ప్రముఖ బ్రాండ్లను తొలగించి కొత్త బ్రాండ్లను తీసుకురావడం అంటే బహుశా ఎంఎస్ఎంఈ చిన్న మధ్య తరహా పరిశ్రమల తరహాలో వాటిని ప్రోత్సహించారేమో అని వ్యాఖ్యానించింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే 5,000 కోట్ల హట్కో రుణానికి ఆమోదం, 3 చోట్ల పారిశ్రామిక క్లస్టర్ల అభివృద్ధి, లిఫ్ట్ పాలసీ సవరణకు ఆమోదం, ఎన్ఐసిపిసి సిఆర్డీఏ నిర్ణయాల గ్రీన్ సిగ్నల్, పలు సంస్థలకు రాయితీలు, భూముల కేటాయింపుకి కేబినెట్ ఆమోదం, ఉద్యోగులు డిఏపై కేబినెట్ సమావేశంలో చర్చ జరగలేదని వెల్లడించిన మంత్రి పార్థసారథి అన్నది హైలైట్ చేశారు. లేకపోతే జేసీ వర్సెస్ బొప్పరాజు. అనంతపురం జిల్లా జాయింట్ కలెక్టర్ శివనారాయణ శర్మ
రెవెన్యూ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం జరిగింది. బొప్పరాజుని జేసీ గెట్అవుట్ అనడంతో రెవెన్యూ ఉద్యోగులు ఆందోళనకు సిద్ధమయ్యారు. కలెక్టర్ ఆనంద్ సర్ది చెప్పడంతో వివాదం సద్దుమణిగింది. వచ్చే నెల 7, 8, 9 తేదీల్లో రాష్ట్ర స్థాయి రెవెన్యూ క్రోడోత్సవాలను అనంతపురంలో నిర్వహించేందుకు రెవెన్యూ ఉద్యోగుల సంఘం ఏర్పాటు చేస్తుంది. ఈ క్రమంలో బొప్పరాజు వెంకటేశ్వర సంఘం అనంతపురం జిల్లా అధ్యక్షుడు దివాకర్ శుక్రవారం కలెక్టర్ ఆనంద్కి ఆహ్వాన పత్రిక అందజేశారు. ఆ తర్వాత జేసీ ఆహ్వాన పత్రిక ఇచ్చేందుకు ఆయన క్యాంప్ కార్యాలయంకి వెళ్లారు. వాళ్ళు వెళ్ళడంతోనే జేసీ తీవ్ర అసహనానికి గురవుతూ మీకు ఇదే పని, అయినా ఎవరినడి క్రీడలు నిర్వహిస్తున్నా నా అనుమతి తీసుకోవాల్సిన పని లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది. క్రీడల నిర్వహణ కలెక్టర్ అనుమతించారని చెప్పినా వినకుండా మరి మీరు నా వద్దకు ఎందుకు వచ్చారు, గెట్అవుట్ అంటూ తీవ్రస్థాయిలో మండిపడినట్టు సమాచారం. బొప్పరాజు సమాధానం చెప్పేందుకు ప్రయత్నించిన జేసీ వినలేదని, దీంతో ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగిందని తెలిసింది. దీంతో దివాకర్ కలెక్టరేట్కి చేరుకుని ఉద్యోగులతో కలిసి ఆందోళనకు సిద్ధమైనట్టు తెలిసింది. గుమ్మగట్ట మండలంలో బీటీ ప్రాజెక్టు పరిశీలనకు వెళ్ళిన కలెక్టర్ ఈ విషయం తెలియడంతో నాయకులతో ఫోన్లో మాట్లాడి తాను అందరితో మాట్లాడి సమస్య పరిష్కరిస్తానని చెప్పడంతో ఆందోళన విరమించారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. నకిలీ మద్యంతో ఎక్సైజ్ శాఖ నివ్వెరపోతోంది. ధనదాహంతో తండ్రి కొడుకులు ఎన్నో పాపాలు చేస్తున్నారు. దొంగలెక్కర కంపెనీలు దొంగలంతా చంద్రబాబు చుట్టూనే అంటూ మాజీ మంత్రి పేరు నాని ఫైర్ అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ధనదాహంతో సీఎం చంద్రబాబు ఆయన కుమారుడు మంత్రి లోకేష్ ఎన్నెన్నో పాపాలకు పాల్పడుతున్నారు. మాజీ మంత్రి పేరు నాని విమర్శించారు. కృష్ణా జిల్లా మచిలీపట్నం వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ మొలకల చెరువు గట్టకు ముందు అమలాపురం, అనకాపల్లి జిల్లా పరవాడ, నెల్లూరు జిల్లాలోనూ నకిలీ మద్యం పట్టుబడిందని, ప్రస్తుతం ప్రముఖ బ్రాండ్ల పేరుతో సీసాలో నకిలీ మద్యం నింపుతున్నారని చూసి ఎక్సైజ్ శాఖ నివ్వరబోతోందన్నారు. వాటాల్లో వచ్చిన తేడాలు టీడీపీ నేతల కుమ్ములాటలతో నకిలీ మద్యం భాగోతం బయటపడింది అన్నారు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఆ విషయాలపై ప్రజా వ్యతిరేకత వస్తోంది. నకిలీ మద్యం మెడికల్ కాలేజీలపై మంత్రివర్గ సమావేశంలో చంద్రబాబు కల్తీ మద్యం మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై ప్రజల్లో వ్యతిరేకత వచ్చిందని చంద్రబాబు భావిస్తున్నట్టు తెలిసింది. ప్రభుత్వ వైఖరిని సమర్థించుకునే మంత్రులు వెంటనే స్పందించలేకపోతున్నట్టు ఆయన అసహనం, అసంతృప్తి వ్యక్తం చేసినట్టు సమాచారం. శుక్రవారం మంత్రివర్గ సమావేశం ముగిసిన తర్వాత ఆయన మంత్రులతో రాజకీయ అంశాలపై చర్చించారన్నటువంటి వార్తని హైలైట్ చేసింది. లేకపోతే ఆ 4.5 కిలోల బంగారం ఎక్కడ ఆంధ్రజ్యోతి హైలైట్ చేసింది. తెచ్చినప్పుడు 42.6 కిలోలు, తిరిగిచ్చింది 38.25 కిలోలు. అయ్యప్ప ఆలయ బంగారు తొడుగులు దేశమంతా తిప్పారు. మరమ్మతు పేరుతో రవాణాకు 39 రోజులు. ఏపీతో సహా పలు రాష్ట్రాల్లోని ఆలయాలు ఇళ్లకు కేరళ హైకోర్టుకు సిట్ నివేదికలో సంచలన విషయాలు. విజయమాల్య 1998లో ఇచ్చిన విరాళం 30.8 కిలోలు. వాటి లెక్కలు తేల్చేందుకు నడుము బిగించిన హైకోర్టు క్రిమినల్ కేసు పెట్టాలని కేరళ పోలీసులకు ఆదేశం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే రైడెన్కి రైట్ ఇక్కడ హైలైట్ చేశారు. మరోవైపు వెనిజులాకి శాంతి బహుమతి అన్నటువంటిది, నోబెల్ శాంతి అన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే ఆ ఎమ్మెల్యే లాకర్లో 40 కిలోల పసిడి. ఆన్లైన్ బెట్టింగ్ కేసులో కర్ణాటక ఎమ్మెల్యే వీరేంద్రపై ఆరోపణలు. 2 లాకర్లు తనిఖీ చేసి నీడి 50.33 కోట్ల విలువైన బంగారు కడ్డీలు లభ్యం. ఇదివరకు 21 కిలోల గోల్డ్ సహా 103 కోట్ల సొత్తు సీజ్ అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే కిలోల్లో బంగారం, 17 టన్నుల తేనె. ఫామ్ హౌస్లో 39 కాటేజీలు, చేపల చెరువు, గోశాల, ఆలయం, పెద్ద సంఖ్యలో లగ్జరీ కార్లు. భోపాల్లో మాజీ చీఫ్ ఇంజనీర్ ఆస్తులు. 2.64 కిలోల బంగారం, 36 లక్షల నగదు స్వాధీనం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే A1 జనార్దన్ రావు అరెస్ట్ ఇక్కడ కూడా హైలైట్ చేశారు. మరోవైపు 2047 కల్లా ఏపీ నెంబర్ 1 గేమ్ చేంజర్ పాత్రలో రాష్ట్రం చంద్రబాబు. 88,000 కోట్లతో విశాఖలో 3 ఏళ్లలో ఇన్ఫర్మేషన్ సెంటర్. నెల్లూరు జిల్లా ఈదగాల్లో విశ్వసముద్ర బయో ఇథనాల్ ప్లాంట్ ప్రారంభం అన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే కనెక్టింగ్ సిఫీ అంటూ అమెరికా నుంచి విశాఖకు డేటా కేబుల్, గూగుల్, మెటా సంస్థలతో భాగస్వామ్యం. సిఫీకి రేపు లోకేష్ చేతుల మీదుగా భూమి పూజ అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇది నిన్నే మనం చెప్పుకున్నాం. లేకపోతే ఏఐ కాల్స్తో బురిడి అంటూ సీఎం చంద్రబాబు, దేవినేని ఉమా గొంతులతో టీడీపీ నేతలకు టోకరా. జెడ్పీటీసీ టికెట్ పేరు డబ్బులు దండుకోవడానికి ఓ మోసగాడు మాజీ మంత్రి దేవినేని ఉమా అవతారం ఎత్తాడు. ఎన్టీఆర్ జిల్లా కంచికిజర్ల మండలం గనేఅత్కూరు గ్రామానికి చెందిన మోరకొండ, ఏడుకొండలు త్వరలో జరిగే ఎన్నికల్లో జెడ్పీటీసీగా పోటీకి అవకాశం ఇవ్వాలి ఉమాను కోరారు. ఈ క్రమంలో ఉమా డీపీ ఉన్న నెంబర్ నుంచి 8న ఏడుకొండలకి వీడియో కాల్ వచ్చింది. అందులో ఉమాలాగే ఉన్న వ్యక్తి వాట్సాప్ కాల్ చేస్తానని చెప్పాడు. కాసేపటికి మామూలు కాల్ చేసి అన్న మాట్లాడతారని, చంద్రబాబు మాట్లాడతారని చెప్పాడు. అనంతరం చంద్రబాబు స్వరంతో వ్యక్తి కాన్ఫరెన్స్ కాల్లో మాట్లాడారు. జెడ్పీటీసీకి అవకాశం ఇస్తానని పేరు డైరీలో రాసుకున్నానని చెప్పి కాల్ కట్ చేశాడు. తర్వాత మొదటి వ్యక్తి ఫోన్ చేసి 1,00,000 ఫోన్పే చేయాలని డిమాండ్ చేశాడు. ఏడుకొండలు డబ్బు లేదని చెప్పడంతో 9న ఫోన్ చేస్తానని చెప్పాడు. అయితే విజయవాడలో శుభకార్యానికి వస్తూ ఏడుకొండలు దేవినేని ఉమా ఇంటికి వెళ్లారు. జరిగిన విషయం చెప్పడంతో గుట్టురట్టయింది. దీనిపై బాధితుడు సైబర్ క్రైమ్ పోలీసులు ఫిర్యాదు చేశారు. ఉమా పేరు ఉపయోగించుకుని 20 రోజుల క్రితం భరత్ అనే ఒకడు జెడ్పీటీసీ టికెట్ విషయమై డబ్బులు తీసుకురావాలను ఆశావాహిని కంకిపాడికి పిలిపించుకున్నట్టు పోలీసులు తెలిపారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇది దినపత్రికలో వచ్చినటువంటి వార్తలు వెనకాల జరుగుతున్నటువంటి పరిణామాలు.